గుళ్ళపైన జరుగుతున్న దాడులు, ఇప్పుడు మొన్న కూడా మల విసర్జన జరుగుతున్న తన మైనార్టీ అతను పిచ్చోడు అని చెప్పేసి ముద్ర వేశారు. ముత్యాలమ్మ గుడి, అమ్మవారి గుడి తలుపులు బద్దలు కొట్టి అమ్మవారిని గుండెల మీద తన్ని వాడెవడు? పిచ్చోడే. నేను కూడా ఒప్పుకుంటా, వీడు పిచ్చోడే. దేశాన్నే మొక్కలు చేసిన వాళ్ళు గుడిని మొక్కలు చేయడం పెద్ద విషయం ఏం కాదు కదా. వాళ్ళు అలాగే ఉంటారు, నువ్వెలా ఉండాలి? నువ్వంటే ఒక హిందువు ఎలా ఉండాలి? Wake up to reality. హిందువు మారితే దేశం మారుతుంది, ప్రపంచం మారుతుంది. నాన్ వేసిన పర్టికులర్ గా ఇప్పుడు భగవద్గీత వాటిలో నుంచి ఏదో తీసుకొని ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి ఇదిగో ఇట్లా అతను గొర్రె కదమ్మా. హల్లెలూయా శృతి మహిమ ఎల్లప్పుడు దేవుని శృతించదము. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మనం ట్యాక్సులు కట్టిన డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం ఏంటి? భారతదేశం అంటే అందరూ ఒక్కటే, దీన్ని మీరు వచ్చి మత విధ్వంసం లేపుతున్నారని. అందరూ బాగుండాలని ఎవరు కోరుకుంటున్నారు? హిందువులు మాత్రమే కదా. వాళ్ళు కోరుకోవట్లేదంటారా? ఇప్పుడు నీ దగ్గర గొర్రెల నెంబర్ ఉంటే ఫోన్ చేయి. ఇప్పుడు మీ విషయంలో సాయిబాబా దేవుడా కాదా? అందులోకి ఎవరు వెళ్తారు? ఏ ముస్లిం అయినా వెళ్తాడా? ఏ క్రిస్టియన్ అయినా వెళ్తాడా? అంటే ఇప్పుడు హిందువులు ముసుగుల్లో కూడా చాలా మంది అంటే డబ్బులు పోసేసుకునే వాళ్ళు, అంటే ఫేక్ గురువుస్ వస్తూ ఉంటారు. తాగుబోతుల్లో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారా? ఇతర మతాల్లో కూడా ఎవరో ఒకరు చేసిన దానికి అందరిని అంటున్నారు. వాళ్ళు కాదు కదమ్మా. విగ్రహాలను పూజించడం అనే దానికి ఎవరైనా పిలిస్తే వాడిని చంపేయాలంట. నమస్కారం అందరికీ, వెల్కమ్ టు QTV మీడియా. నేను మిస్ సుమలత. హైదరాబాద్లో జరుగుతున్న అంటే గుళ్ళ పైన జరుగుతున్న దాడుల గురించి మనం వచ్చాము. అంటే ఈ గురువు గారితో మనం ఆధ్యాత్మికంగా అంటే పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికని ఫస్ట్ అనుకున్నాను. నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇలానే కావాలి అని చెప్పేసి. కానీ ఇప్పుడు జరుగుతున్న దాడుల పట్ల అసలుకి రాధా మనోహర్ గారు ఎలా ఫీల్ అవుతున్నారు, అంటే ఎలా ఆయన యొక్క భావన ఎలా ఉంది, ఎలా దీనికి ఎలా చర్య తీసుకుంటారు అని చెప్పేసి మనం కనుక్కుందాం. నాతో పాటు ఉన్న రాధా మనోహర్ గారు, ఇంకెందుకు లేట్ మనం మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. హరే కృష్ణ తల్లి. హరే కృష్ణ. అంటే నేను ఫస్ట్ మీ ఇంటర్వ్యూ నాకు ఇలానే కావాలనుకున్నాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మనకి ఇలాగ జరుగుతుందని నేను ఇప్పుడు అనుకోలే. ఎందుకంటే ఇప్పటికీ హైదరాబాద్లో మనం జరుగుతున్నాము అంటే సిటీ నడుబొట్టున అనుకోవచ్చు జరుగుతున్న దాడుల గురించి. ఇప్పుడు మొన్న కూడా మల విసర్జన జరుగుతున్న తన మైనార్టీ అతను పిచ్చోడు అని చెప్పేసి ముద్ర వేశారు. దీనికి మీరు ఎట్లా స్పందిస్తారు? శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామం నిశాచర వినాశకరం నమామి. జై శ్రీరామ్ తల్లి. మీరు ముత్యాలమ్మ గుడి విషయంలో గుర్తుందా మీకు? గుర్తు. ఒక 6 నెలలు సంవత్సరం అంతే అవుతుంది కదా, సంవత్సరం లోపే. అప్పుడు అమ్మవారి గుడి తలుపులు బద్దలు కొట్టి అమ్మవారిని గుండెల మీద తన్ని అమ్మవారి విగ్రహాన్ని పాడేశాడు కదా. వాడెవడు? పిచ్చోడే. నేను కూడా ఒప్పుకుంటా, వీడు పిచ్చోడే. ఎందువల్ల? ఆ మతమే పిచ్చిది కాబట్టి, పిచ్చి మతస్థులు కాబట్టి, పిచ్చి మతస్థులు కాబట్టి పిచ్చోళ్ళు, అనుమానం లే. పిచ్చోళ్ళు అలాగే ఉంటారు. గత 1000 ఏళ్ళ నుంచి అలా ఉన్నాడు, ఇప్పుడు మారిపోతారా? కాబట్టి నేననేది వాళ్ళు అలాగే ఉంటారు, నువ్వెలా ఉండాలి? నువ్వంటే ఒక హిందువు ఎలా ఉండాలి? నువ్వు కొనేటప్పుడు తినేటప్పుడు ఎక్కడ కొంటున్నావు? నువ్వు ఎవరిని భయ్యా అంటున్నావు? నువ్వు మారాలి. వాడు అలాగే ఉంటాడు. సోమనాథ్ గుడిని కూలగొట్టింది ఆ పిచ్చోళ్ళే, అయోధ్య గుడిని కూలగొట్టింది ఆ పిచ్చోళ్ళే, కాశీలో కూలగొట్టింది ఆ పిచ్చోళ్ళే, ఇరాన్లో ఇప్పుడు చిచ్చు ఆ పిచ్చోళ్ళదే, ఈ దేశాన్ని 2-3 మొక్కలు చేసింది ఆ పిచ్చోళ్ళే. కాబట్టి పిచ్చి మాత్రం అలాగే ఉండదు. అందులో పెద్ద టాపిక్ ఏం లేదు. నువ్వు మారు. హిందువు మారితే దేశం మారుతుంది, ప్రపంచం మారుతుంది. ఏం మారాలంటారు? అంటే అబద్ధాలు చెప్పడం మానేయాలి. ఇప్పుడు రఘుపతి రాఘవ రాజారాం పతిత్ పావన్ సీతారాం, ఈశ్వరు అల్లా తేరేనాం కదా. ఈశ్వరుడైనా అల్లా అయినా ఒకటే మొత్తం. ఎవరు చెప్తారు? ఈశ్వరుని నమ్మినటువంటి సోమలత చెప్పుద్ది, ఈశ్వరుని నమ్మిన సుబ్రహ్మణ్యం చెప్తాడు, ఈశ్వరుని నమ్మిన రామారావు చెప్తాడు. అల్లా నమ్మిన వాళ్ళు చెప్తారా ఈ 3 రోజులైనా? మనం రీల్స్ చూసుకోవచ్చు, కొంతమంది చెప్తున్నారు కదా. అంటే అదంతా ఉట్టిదని అంటారా?
అమ్మమ్మ అంటే ఇప్పుడు అందరు సోషల్ మీడియాలో ఇప్పుడు January 26 వస్తారని మొత్తం ఒకటే అని చెప్పేసి ముస్లిం నేను ఈ జోక్స్ మానేయాలంటున్నాను. ఇవాళ పొద్దున కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం ఓకే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు నువ్వు తిరుపతి వెళ్ళావా? మేము ఎప్పుడైనా తిరుపతి వెళ్ళావు కదా, తిరుపతి, అన్నవరం ఎక్కడికైనా వెళ్తావా? వెళ్ళాను. డబ్బులు ఎవరు ఇచ్చారు? నీ డబ్బులతోనే వెళ్తావు. ఆ పిల్లోడు వెళ్ళినా అంతే, వాడు వెళ్ళినా అంతే, వీడు వెళ్ళినా, ఈయన వెళ్ళినా టికెట్ డబ్బులు నీవే. రైలు టికెట్టో, బస్ టికెట్టో, అక్కడికి వెళ్ళాక దర్శన టికెట్ మరి అన్ని మనయే అయితే కదా, మన ఖర్చు పెట్టుకుని మనం దండం పెట్టుకుని రావాలి మన దేశంలో. అసలు ఈ దేశ నాశనానికి కష్టపడి పనిచేసేటువంటి ఎడారి మతస్థులకి మనం ట్యాక్సులు కట్టిన డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం ఏంటి? వాళ్ళ యాత్రకి వెళ్ళడానికి ఇంతకంటే దరిద్రం ఉందా? అవునా? అలాంటి దరిద్రులకు ఓట్లు వేసేవాళ్ళు మారాలి. అన్ని మతాలు సమానమైన అబద్ధం చెప్పేవాళ్ళు మారాలి. ఉమ్ము ఉత్సాహ కలిపిన ఆహార పదార్థాలు తినేవాళ్ళు మారాలి. మన ఆడపిల్లల్ని ఎత్తికెళ్ళిపోయి సూట్ కేసుల్లో మొక్కలు చేసి పంపించేవాళ్ళు, ఫ్రిడ్జ్లో మొక్కలు చేసి పెట్టే వాళ్ళని బయ్య అనే దరిద్రులు మారాలి. వాళ్ళు మారడం ఏం కుదరదు. ఇప్పుడు పద్యం ఉందమ్మా, బొగ్గుని పాలల్లో నానబెట్టు ఒక 4 రోజులు, తెల్లగొద్దా? ఎందుకైతే అది బొగ్గు అయితే ఆల్రెడీ కాలిపోయింది కదా. బొగ్గు బ్లాక్గానే ఉంటుంది. నువ్వు పాలలో నానబెట్టిన పోనీ పందిని తీసుకొచ్చి 1 year 1 month రూమ్లో పెట్టి శుభ్రం స్నానం చేయించి, పాలతో స్నానం చేయించు, వదలగానే ఎక్కడికి వెళ్తుంది కదా. నువ్వు సెక్యులరిజం అనే పాలు పోసినా, బయ్య అనే పానకం పోసినా, పంది గోయింగ్ ఫర్ ఓన్లీ చిట్టే, అదా? అవునా? లేకపోతే ఇన్నాళ్ళు దాదాపు 30 ఏళ్ల పాటు అతని సంగీతాన్ని మనం ఆదరించామా? ఏం కక్కాడు? పావుకి పాలును అరటిపళ్ళు పెట్టారు. రిజల్ట్ ఏమవుద్ది? అమృతం వద్దా? విషమే కదా తయారయ్యేది. సేమ్ అంతే. కాబట్టి ఎవరు మారాలి చెప్పు? హిందువులు మారాలి. హిందువులు మాత్రమే ఒక పెద్ద అబద్ధం చెబుతుంటారు. ఏంటి? అందరూ ఒక్కటే అన్నాయి. ఆ అబద్ధం మానిస్తే చాలు అనిచేట. అంటే ఇప్పుడు ఎట్లా అంటే భారతదేశం అంటే అందరూ ఒక్కటే ఇట్లా ఉంటదే కాబట్టి భారతదేశం అందరు ఎవరైనా స్వచ్ఛంగా ఉండొచ్చు, ఇక్కడ ఎట్లాగైనా జీవించవచ్చు అన్నది ఉంది కదా. దీన్ని మీరు వచ్చి మత విధ్వంసం లేపుతున్నారన్న మనం చూసుకోవచ్చు, కామెంట్లు వస్తూ ఉంటాయి. దీనికి మీరేం సమాధానం చెప్తారు? కాదమ్మా, ఇప్పుడు అందరూ బాగుండాలని ఎవరు కోరుకుంటున్నారు? హిందువులు మాత్రమే కదా. వాళ్ళు కోరుకోవట్లేదంటారా? ఇప్పుడు నీ దగ్గర గొర్రెల నెంబర్ ఉంటే ఫోన్ చేయి, లేదా ఎవరైనా ముస్లిం నెంబర్ ఉంటే ఫోన్ చేయి, నేను గొర్రెకి చేస్తాను. లేదా నువ్వు చెప్పు ఎవరో చేద్దామని చెప్పు, మానవత్వం స్టార్ చేద్దామా, ఎవరో చేద్దామంటే చేద్దాం. 4 సార్లు ఫోన్ వచ్చింది అంటే గొర్రె ఉండొచ్చు. 4 మిస్డ్ కాల్స్, మళ్ళీ కుదరదు. అంటే వాళ్ళే మీకు ఎందుకు కాల్ చేస్తున్నారంటారు? అంటే వాళ్ళ దగ్గర ఇరిటేషన్ ఉంటుంది తప్ప సమాధానం ఉండదు కాబట్టి. ఇప్పుడు మనం ఏదన్నా మాట్లాడితే బహిరంగ మాట్లాడుతున్నాం అంటే చాలా మంది చూస్తూ ఉంటారు ప్రజలు, అది వివాదంగా చెలరేగుతున్నాయి అని చెప్పేసి కామెంట్లు వస్తున్నాయి. దాన్ని మీరు ఎలా స్వీకరిస్తారు? రాత్రిపూట చంద్రుడు వచ్చును, పగటిపూట సూర్యుడు వచ్చును, ఎందుకు వివాదం ఏమన్నా ఉందా? దాంట్లో వివాదం లేదు. మీరు అదే నేను కూడా అలాగే కదా మాట్లాడేది. పోనీ నేనే అబద్ధం చెప్పానా? సరే, సాయిబాబా గురించి మాట్లాడుకుందాము. సాయిబాబా నీ ఇష్టం తల్లి. ఇప్పుడు సాయిబాబా అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఆయన దేవుడు అనుకుంటున్నారంటే ఆ మాటలకి చాలా మనకి కాంట్రవర్సీ అయ్యింది ఆ వర్డ్. ఏమైతే మనం ఏం చేద్దాం? అప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు మీ విషయంలో సాయిబాబా దేవుడా కాదా? ఖచ్చితంగా కాదు, చెప్పేశాను. సాయిబాబా ఇస్ నాట్ గాడ్. ఇంకేంటి మరి ఇంతమంది ఎందుకు పూజిస్తున్నారు అంటారు? అంటే హిందువులు కూడా వెళ్ళి పూజిస్తున్నారు. హిందువులే పూజ చేసేది, ఇంకెవడో చేస్తాడు? అంటే ముస్లిమ్స్ అందరూ వెళ్తా ఉంటారు కదా. ఇగో ఈ అబద్ధాలే ఆడకూడదని చెప్పేది. నేను ఆల్రెడీ దాని మీద వీడియో కూడా చేసాం, మనం మాట్లాడాం లైవ్ లో. తెనాలని ఒకటి ఉంది తెలుసా? తెనాలని ఒక ఊరుందమ్మా. ఆ ఊళ్ళో నేను రైల్వే స్టేషన్కి వెళ్తుంటే ఒకసారి కారుపు అన్నాను, వెనక్కి వెళ్ళాం. ఏముంది తెలుసా? సరంగా అక్కడ ఉంది ఘోరంగా. ఏమని చెప్పినా, ఇదిగో గుడి, అమ్మాయి గుడి, మసీదు, చర్చి 3 షేపుల్లో ఉంది. ఒక చోటే గుడిలాగా కొంత భాగం, చర్చిలా కొంత భాగం, మసీదులా కొంత భాగం. సేమ్ డిటో, కొంచెం పెద్ద సైజులో చిత్తూరులో ఉంది. సేమ్ టైప్, అది టైప్. అందులోకి ఎవరు వెళ్తారు? ఏ ముస్లిం అయినా వెళ్తాడా? ఏ క్రిస్టియన్ అయినా వెళ్తాడా? పోనీ ఏ క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా సాయిబాబాని యాక్సెప్ట్ చేస్తారా? నువ్వు చెప్పు. కొంచెం ఫోన్ చేయమంటే చేస్తాను. పోనీ లేదా మసీదుకి వెళ్దాం,
చర్చికి వెళ్దాం. ఆ, లేని అబద్ధం ఎందుకు చెప్తున్నావు? ఓకే. మీ నాన్నగారు బిలీనియర్ నిజమేనా? నేను ఇప్పుడు మీ నాన్నగారికి హెలికాప్టర్ ఉందనే మాట అబద్ధమా కదా? అవునా కదా? సేమ్ అప్లికబుల్ టు సాయిబాబా. అంటే ఇప్పుడు నేను ఎందుకు ఫస్ట్ ఏంటంటే మీ వ్యక్తిగత ఎలాగ ఆధ్యాత్మికంగా ఎలా ఎదిగారు, లేకపోతే ఇస్కాన్ అనే పేరు వచ్చింది కదా, ఇస్కాన్ అని చెప్పేసి దాంట్లో మీ ఎంత భాగం అంటే ఎలాగుంటుంది మీ పరిచయం, ఇవన్నీ తెలుసుకుందాం అనుకున్నా. ఇక్కడ ఏంటంటే నిన్న రీసెంట్గా కూడా మళ్ళీ ఇంకో గుడి అనేది ఇలా చేశారు, అన్ని మూటలు కట్టేసి ఎక్కడో పడేయటము. దీనికి మీరు ఎలా చర్య తీసుకోబోతున్నారని చెప్పేసి తెలుసుకోవాలి. చర్యలు ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వం తీసుకోవాలి. తీసుకోవట్లేదేమే అంటే మనం 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 స్పందించగలం, కానీ మనం స్పందించగలం, ఖండించగలం. అలా చేసే వాళ్ళని ఎవరు తయారు చేస్తున్నారో వాళ్ళని నియంత్రణలో పెట్టవలసింది ఎవరు? ప్రభుత్వం. అది ఇందాక కూడా వేరే ఇంటర్లో ఉదాహరణ ఇచ్చాను. ఒక ఇంట్లో నిప్పు ఇంటి మీద పడి తగలబడిపోతుంది. ఆ పిల్లోడు వచ్చి ఇంట్లో నూనె డబ్బా తెచ్చి దాని మీద వేసాడు, ఏమైంది? ఇంకా రగులుకుంటుంది. అలాగా ఈ పిచ్చోళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ మత పిచ్చోళ్ళు, ఎడారి మతం వాళ్ళు, వీళ్ళు ప్రపంచాన్ని మొక్కలు చేస్తున్నారు, కుటుంబాన్ని మొక్కలు చేస్తున్నారు, ఆడపిల్లలను మొక్కలు చేస్తున్నారు. సో కాబట్టి ఈ మొక్కలు చేసేటువంటి మతం వాళ్ళకి గుడిని మొక్కలు చేయడం, విగ్రహాల దేశాన్నే మొక్కలు చేసిన వాళ్ళు గుడిని మొక్కలు చేయడం పెద్ద విషయం ఏం కాదు కదా. ఒక అమ్మాయిని చంపి మూట కట్టేసిన వాళ్ళు అవి పెరుగుతూనే ఉన్నాయి. అంటే ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? నువ్వు నిద్రపోయావు కాబట్టి. నువ్వంటే హిందూ కదా, కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు నాన్న. యూ కాంట్ చేంజ్. అది ఎలకతోలు తెచ్చి 7 ఏళ్ళు ఉతికినా అన్నట్టుగా 1000 ఏళ్ళు ఉతుకు నువ్వు. ఎడారి మతం అది. ఇంజనీరింగ్ ఎప్పుడైనా ఇంజనీరు ఎందుకు చదవాలి చెప్పు? ఇంజనీరింగ్ అంటే దే బిల్డ్ ఏ హౌస్ అట్లా, దే సపోజ్ టు బిల్డ్ కదా. మరి బిల్ లాడెన్ అనేవాడు ఇంజనీరింగ్ చదివి బిల్డ్ చేశాడా, బిల్డింగ్ కూలగొట్టాడే? నువ్వు పుట్టావా 2001? నేను పుట్టాను అప్పుడే. నువ్వు పుట్టగానే వాడు వాళ్ళు పేల్చేసారు అక్కడ. నేను పుట్టగానే కాదు, సరదాగా వెళ్ళారా? అది అంటే మనోళ్ళకి చెప్తున్నా క్లారిటీ. సరదాగా